నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, ఇలా కత్తిది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను కానీ నేను ఎలా చేస్తానో అలా ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్ని, అందుగురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మ అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పెర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత స్టార్ అయ్యుండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి, నిజం చెప్తున్నా. మొత్తం ఆ స్లాంగ్, నేను నా స్లాంగ్ తప్ప ఇంక వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో. అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను. ఎంతో సపోర్ట్ చేసి బన్నీ గారు అన్నారు లేదండి అని, మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్లో, ఇక్కడ అలా కాదండి ఫస్ట్ సాగదీసి లాస్ట్లో కట్ చేస్తాం, ఇది అంటే చాలా సింపుల్గా నాకు ఒక సూత్రం చెప్పి, నేను ఇంకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే, నా ఫస్ట్ టైం, నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. సో నెతుక్కుంటూ నాకు నిజంగా డార్లింగ్ ఈ రోజునే నిజం చెప్తున్నాను,